సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి అదే బీజేపీ పార్టీకి రెండు పార్టీలు అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి ఎన్నికల ముందు కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రతిపక్షంలోకి వెళ్తారో వాళ్ళని మూసేసే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. ఒకవేళ సెంట్రల్లో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఉందని చెప్పేసి ఒక సమాచారం. ఇది నిజం. సో బీజేపీ పార్టీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ పార్టీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది నిజం అబద్ధం చెప్పే అంత ఆలోచన నేను ఎప్పుడు చేయలేదు. ఆలోచన లేదు. వాళ్ళు కేజ్రీవాల్ అని జైల్లో పెట్టిన తీరు, నితీష్ కుమార్ గారిని మార్చుకున్న తీరు, ఇవన్నీ చూస్తే వాళ్ళు ఒక లైన్లో వెళ్తూ ఉన్నారు. ఆ లైన్ వలన అది దేశానికి ప్రమాదమా మంచా అనేది కాలమే చెప్పుద్ది తప్ప ఇవాళ మనం ఏది ఊహించలేం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. మేము కూడా పొత్తులోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము కూడా ఇది అక్కడ సెంట్రల్లో వచ్చేది బీజేపీ పార్టీ, కేంద్ర సహకారం ఖచ్చితంగా యువతల ఎదురు పార్టీ అంత అందుకునే పరిస్థితి కనపడలేదు. దాంట్లో ఉన్న అలయన్స్ పార్టీలను ఒక్కొక్కళ్ళు జారుకుంటూ ఉన్నారు. సో అందువల్ల బీజేపీ పార్టీ వస్తుంది కాబట్టి అలాంటి బీజేపీ పార్టీతో మనం కూడా అలయన్స్ వెళ్తే రాష్ట్రంలో కూడా ఉన్న పరిస్థితులు ఇవాళ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే కేంద్రం యొక్క సహకారం కావాలన్న ఆలోచనతో ఇవాళ అలయన్స్కి వెళ్ళడం జరిగింది. మీ పార్టీని బయటకు కూడా అడుగు పెట్టనివ్వరు అనే ఉద్దేశంతోనే బీజేపీ సపోర్ట్ ఉంటేనే మీ ఎన్నికల్లో స్ట్రాంగ్గా పోటీ ఇవ్వగలుగుతాము అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చాము కదా. గతంలో జరిగిన ఎన్నికలు వాళ్ళు ప్రవర్తించిన తీరు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసిన తీరు, అలాంటి ఆలోచన కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిపించగల శక్తి కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేయగలదు. అలాంటి నిష్పక్షపాతమైన వైఖరితో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో కూడా బీజేపీతో అలయన్స్ పెట్టుకుని ఉండొచ్చు. సార్, టీడీపీ పార్టీకి సంబంధించి కడప ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి గారు మొన్న గన్నవరంలో ఓటింగ్స్ ఉన్న బోర్డులు ఉన్నాయని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలే మీలో ఎవరు కూడా ఎందుకు ఆ విధంగా వ్యతిరేకించలేకపోయారు? మా నియోజకవర్గం కడప నుంచి వచ్చిన ఆవిడ మాత్రం చెప్పగలిగింది ఆవిడే లీడర్గా కనపడుతున్నారు మీ పార్టీ తరఫున అని చెప్పి వచ్చిన వార్తలు. ఓకే, మా నియోజకవర్గంలో పెద్దానికి మేము కంప్లైంట్ పెట్టాం. మా పనిలో మేము ఉన్నాం. ఎక్కడ కూడా చిన్నది కూడా ఎక్కడ లేదు. అందువల్ల అక్కడ ఏం జరిగిందో నాకు అంత అవగాహన లేదు. అది మా నియోజకవర్గం కాదు కదా. నా దృష్టిలో అయితే అక్కడ ఉన్నట్టు నేను చూడలేదు. అది అక్కడ ఏం జరిగిందో, అది ఎందుకు ఆలోచన రాలేదు, ఇదంతా కూడా ఒక పోటలో జరిగిందే కాబట్టి అందువల్ల దాన్ని మనం ఉద్దేశం తీసుకోవటానికి మనకి. సార్, టీడీపీ పార్టీకి ఓటు వేయాలంటే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ టీడీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? అసలు ఇవాళ టీడీపీ పార్టీ గతంలో అనేకమైన మెరుగైన ఫలితాలు చూపించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది. ఇలాంటి గంజాయి ఇలాంటి పరిస్థితులు మనకు రాలేదు. ఇవాళ చూస్తే అంతా గంజాయి అయిపోయింది. పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. యువత నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా అనేక మంది ఇవాళ 5 లక్షల మంది మద్యం దాగి మరణించారు. 33,000 మంది బాలికలు అదృశ్యం అయిపోయారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఆంధ్ర రాష్ట్రం యొక్క మనుగడ ఏంటి? ఒకప్పుడు భారతదేశానికి ఒక సుఖాన్లాగా మార్గదర్శకంగా ఉండే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఈ విధంగా తయారవటానికి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు. రేపు 24 జూన్ తర్వాత అని ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల యొక్క నిర్ణయానికి అనుకూలంగానే మేము అలయన్స్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు జరిగిన ఎన్నికల్లో చిత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించబోతున్నాం. మీకు ఓటేయాలంటే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటి? సంక్షేమ పథకాలు ఇవాళ అందుకనే ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలని కూడా పోటీగా ఉండే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం. ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లలు కామన్గా ఎక్కువ మందికి 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లలకి 15,000-30,000 వస్తాయి కుటుంబానికి. అంతేకాకుండా ఆ తల్లికి 18 ఏళ్ళు పైన 60 ఏళ్ళు లోపు ఉన్న తల్లికి, అంటే ఖచ్చితంగా చదువుకునే పిల్లల తల్లులు ఖచ్చితంగా 60 ఏళ్ళు లోపు ఉంటారు, 18 ఏళ్ళు పైన ఉంటారు. వాళ్ళకి 18,000 వస్తుంది. అంటే ఒక కుటుంబానికి గ్యారంటీగా 50,000 కనీసం ఒక కుటుంబానికి మినిమం వస్తుంది. ఇంకా మిగతా ఫెసిలిటీస్ వాళ్ళు డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉంటే 36,000 వస్తుంది. అదే పెన్షన్దారులు ఉంటే 4,000 వస్తుంది. ఇప్పుడు 3,000 వస్తుంది, 4,000 వస్తుంది. అట్లా మిగతా కార్యక్రమాలకి ఈ ఒక్క కార్యక్రమం చూసుకుంటేనే వాళ్ళకి బెనిఫిట్. ఆ ఇళ్లలో మీరు ఎంతమందిని కదిలించినా కూడా వాళ్ళకి వచ్చేది 13,000. 13,000 వచ్చే స్థానంలో 51,000 వస్తుంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా
అటు వేద్దాం అనుకున్నాడు ఇటు మారే అవకాశం ఉంది. వాళ్ళు మాకు పథకాలు వచ్చినా వీటి వల్ల మాకు ఏమి ఉపయోగం లేదు. ఇక్కడ గంజాయితో విచ్చలవిడిగా పిల్లలు పాడైపోతున్నారు. భర్త మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నాడు. రేట్లు కరెంటు బిల్లు పెంచేసి ఆ రేట్లు పెంచేసి వాళ్ళకి ఈ 10,000 వచ్చిన దానికంటే మా దగ్గర 1,00,000 కాజేస్తా ఉన్నాడు. ఈ చేతి వచ్చి ఈ చేతితో కాజేస్తా ఉన్నాడు అనే అభిప్రాయం అక్కడ ఉంది. అందువల్ల మేము ఈ సంక్షేమ పథకాలు వాళ్ళ పోటీగా సంక్షేమ పథకాలు మనం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతో పాటు గతంలాగా లా అండ్ ఆర్డర్ కాపాడుతాం, బీసీల హక్కులు కాపాడుతాం, వాళ్ళకి చట్టంలో మార్పులు చేసి వాళ్ళకి ఒక బీసీ చట్టం తీసుకొస్తాం. అదేవిధంగా ఈ లా అండ్ ఆర్డర్ అంతా కూడా గతంలో ఏ విధంగా చంద్రబాబు గారి హయాంలో రౌడీజం ఉక్కుపాతం అణగదొక్కాడు, ఏ విధంగా ఇలాంటి గంజాయి ఇవన్నీ కూడా లేకుండా ఏ విధంగా చేశారు, ఆ విధంగా చేస్తారనే ఆలోచన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అందువల్ల వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇవన్నీ చూసి ఖచ్చితంగా మాకు ఓటేస్తారని నమ్మకంతో. సార్ పథకాలు మాకేం వద్దు, అభివృద్ధి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. పథకాలు వద్దు, మరి మీరు అదే పథకాలను మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే చంద్రబాబు గారి దగ్గర పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే శక్తి ఉంది. ఎందుకంటే ఆయన సంపద సృష్టించడం తెలుసు. నేను 1995లో ఎమ్మెల్యే అండి. ఆ సంవత్సరం 7,222 కోట్లు మాత్రమే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్. 7,000 కోట్లు అంటే మీరు నమ్ముతారా? ఇవాళ 2 రాష్ట్రాలకు 6 లక్షల కోట్లు ఉంది. ఆయన ముఖ్యమంత్రి దిగే నాటిగా 7,000 కోట్లు 95,000 కోట్లు అయింది. అంటే ఎంత ఎన్ని రెట్లు డెవలప్ చేశారు. అంటే 2014 ఏముంది, మనకి కట్టుబాట్లు కూడా లేవు కదా మనకి ఉండటానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్న భవనాలన్నీ చంద్రబాబు గారు కట్టినాయి. అతను సిగ్గు సేర ఉంటే ఆ భవనాల్లో కూర్చోకూడదు, రోడ్డు మీద కూర్చోవాలి. ఆయన సెక్రటరియట్, అదే సెక్రటరియట్, ఆయన సచివాలయం కాదు, అసెంబ్లీ హాల్, సేమ్ అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సమావేశాలు వెళ్ళిపోయారు. పోలీస్ ఆయన చంద్రబాబు కట్టిన పోలీస్ బిల్డింగ్లోనే ఆయన ఉన్నాడు. గవర్నర్ గారు అదే బిల్డింగ్లో ఉన్నారు. హైకోర్టు కట్టింది కూడా చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకత్వంలో. అందువలన ఆయన ఒక బాత్రూమ్ కూడా కట్టలేకపోయాడు. ఈ 5 సంవత్సరాలు ఒక బాత్రూమ్ అన్నా కట్టాడు, ఎక్కడన్నా ఒక బాత్రూమ్ కూడా కట్టలేకపోయాడు. అందువలన అటు సంక్షేమాన్ని, అప్పుడు సంక్షేమం కూడా బోర్డు ఇచ్చారు. ఆయన ఉచిత అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, మళ్ళీ చంద్రన్న బీమా ఏర్పాటు చేశారు, అనేకమైన కుటుంబం ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఎస్సీ దళితులకి, కొన్ని బోర్డు వ్యాపార సంస్థలకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా సంక్షేమాన్ని దీన్ని సమదృష్టితో తీసుకెళ్ళగలిగిన ఏకైక సమర్థవంతుడైన నాయకుడు చంద్రబాబు. మీ ప్రత్యర్థి దేవినేని అవినాష్, ఆయన చాలా డిఫరెంట్ అని ఆయన చెప్పడం ఆయన చాలా డిఫరెంట్. ఆయన మనకు కనిపించే వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు, లోపల ఇంకోటి ఉంటుంది, చాలా డిఫరెంట్ పర్సనాలిటీ. మీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన మామూలుగా అంతరంగం నుంచి ఆయన ఒక ప్రణాళికలు వేయగలుగుతారు. ఆయన ఏమన్నాడో నాకు తెలీదు, నేనైతే వినలేదు. ఆయన ఇప్పుడు ఏమన్నాడు, మరి ఆయన ఈ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నాడు, మీరు నా దగ్గర ఉన్న క్యాసెట్లు కావాలి మీకు పంపిస్తా చూసుకోండి. ఆయన అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నేను అన్నాడు. ఏదైనా ఈ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే రామ్మోహన్ గారి వల్లే సాధ్యమవుద్ది అన్నాడు. ఆ కృష్ణా నది కరకట్టని రక్షణ గోడని రామ్మోహన్ గారు బ్రహ్మాండంగా నిర్మింపజేశారు. చంద్రబాబు దగ్గర నిధులు తీసుకుని అన్నాడు. ఇవాళ ఆ కట్టను జగన్మోహన్ రెడ్డి చేశాడని చెబుతున్నాడు. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు గాలి వచ్చిన తర్వాత ఆ గాలి చెడు గాలి ఆవహించి ఉంటుంది. దెయ్యం పడితే ఎట్ట మాడతారు, చెడు గాలి అంటారు, చెడు గాలి పట్టింది అందుకే దెయ్యం లేక మాడుతున్నాడు. అట్టగా మాట్లాడుతున్నారు. దెయ్యాలు వైదాలు వచ్చినాడు వదిలేస్తూ ఉన్నారు. చేసుకుని వాళ్ళ కర్మ ఆడదు. సార్, మీరు ఒకరు మిమ్మల్ని దూషించిన మీరు దానికి చర్యకి ప్రతిచర్య ఒకటి ఉంటుంది. అది మీరు చేయకపోవడం వల్ల కారణం ఏంటి? అంటే భయమా లేకపోతే ఎందుకు అనుకోండి? నేను చెప్పే మాటలే వాళ్ళకి అది ఆయుధాలు. వాళ్ళకి బాంబుల కంటే ఇవన్నీ ఆయుధాలు అవుతాయి వాళ్ళకి. గాంధీ గారు పుట్టాడేంటి అందరిని వెళ్ళి కొట్టలేదు కదా, సంపాదించాడు కదా భారతదేశ స్వాతంత్రం. అంతకుముందు మరి అమరవీరులు చాలా మంది పాపం ప్రాణాలు కోల్పోయారు. మల్లు సీతారామరాజు గారు సహా భగత్ సింగ్ అందరూ కోల్పోయారు. కానీ ఇండిపెండెన్స్ సాధించలేకపోయారు కదా. అట్లా కోల్పోతా ఉంటే ఎన్ని రోజులు వాళ్ళు కోల్పోతూ ఉంటారు. వాళ్ళ గురించి మన పుస్తకాలు, పాఠాలు, నాటికలు చదువుకుంటూ ఉంటాం. కానీ మనకు కావలసింది సాధించిన వ్యక్తి, అతని విధానాలు ఏంటి? అహింసా విధానమే ఆయుధం కదా. సో అలాంటి మహాత్ముని ఆదర్శం తీసుకోవాలి. మీరు అదే మార్గంలో నడుస్తున్నారా? నేను ఆయన మార్గంలో నడిచేంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ బట్ ఎదుటివాడిని వాడు తిడితేనే అనుకుంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు తిట్టే విధానమే వాళ్ళ చులకన పరుస్తుంది. అలాంటి అవకాశం ప్రజలకి మనం ఇస్తా ఉన్నాం. ప్రజలు ఏదైనా అడిగితే నాకు తోచిన సమాధానం నేను చెబుతా ఉన్నాను. అది వాళ్ళకి గుండెల్లో గుచ్చుకుంటాం.